ఈ చిట్టి పికిల్స్ విషయం కావచ్చు లేదా బెట్టింగ్ యాప్స్ అయినా కావచ్చు, ప్రతి వాళ్ళకి వారి యొక్క సొంత నిర్ణయాలు కొన్ని ఉంటాయి, ఓన్ డిసిషన్స్ లాగా. ఈ రెండిట్ల విషయాల గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కదా. నేను 2 విషయాలు అడుగుతా. మన దేశానికి దరిద్రమైన విషయాలు అవసరమా, ఎంతో యోగ్యకరమైన విషయాలు అవసరమా అంటే యోగ్యకరమైనవి అనుకుంటాం. కానీ యోగ్యకరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా పక్కన పెట్టేసేసి ఉపయోగం లేని విషయాలను తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేస్తున్నారమ్మా. కేవలం సోషల్ మీడియాలో పెచ్చపట్టినటువంటి పైత్యకారులందరూ కలిసి. అదేంటండి అంటే, మొన్న అంతరిక్షం నుంచి వచ్చారు చాలా కాలం తర్వాత సునీత విలియమ్స్ గారు. చాలా సగర్వంగా ఆవిడ చెప్పుకున్నారు. మన వాళ్ళెవరికి కూడా అలా చెప్పుకోవాలేటువంటి ఆలోచన కానీ బుద్ధి జ్ఞానాలు ఏవి ఉండవు. అంతరిక్షంలో అంతకాలం ఉండి కిందకు వచ్చిన తర్వాత నేను భర్తకి బట్ట కట్టాను, కిందకి ప్రశాంతంగా వచ్చానంటే ఈ భగవద్గీత గణపతి విగ్రహాన్ని నా దగ్గర నేను తీసుకువెళ్ళాను, ఈ రెండే నన్ను కాపాడని చెప్పి ఎంత గొప్పగా వెలుగెత్తి చెప్పారండి. భగవద్గీత బుక్ గురించి గణపతి ఆ 2 చూపించారు కదా, దాని గురించి చాలా గొప్పగా ఆవిడ చెప్తే ఏ మీడియా అయినా కూలంకషంగా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశారా? ఆ భగవద్గీత ఆవిడ చదివేవారని అన్నారు. మీరు చదివినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారా? లేదు. అంటే ఏంటి, ఇక్కడ ప్రపంచానికి ఉపయోగించేవి, ధర్మానికి దగ్గరైనవి, దైవ ఆరాధనకి సంబంధించింది ఎవరికి అవసరం లేదు. బెట్టింగ్ యాపులు చేశారు, ప్రమోషన్ చేశారని వాళ్ళ మీద కేసులు. ఈ అఖిల అమ్మాయి పేరు నుంచి అలేఖ్య చిట్టి ప్రియా బచ్చల్ వాటి గురించి తలకాయ నొప్పులు. ఇవన్నీ జరగడానికి మూల కారణం ఏంటని తెలుసా అండి? మనుషులే. సిగ్గు, ఎగ్గు, జ్ఞానం, బుద్ధి ఏమాత్రము చీము నెత్తురు లేని విచక్షణ కోల్పోయిన మనుషులేనమ్మా. ఎలా అంట? ఎందుకని? నీ ఇంట్లో నీకు తల్లి చెల్లి ఉన్నారుగా. ఆ అమ్మాయి హావభావాలతోటి ప్రదర్శిస్తుంటే డాన్సులు నేను ఎవరు చూడమన్నాడు? అమ్మాయి ఏదో హావభావాలతోటి డాన్సులు వేసింది, నువ్వు చూడలేదు ఇంకా చేయడిగా అమ్మాయి. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనిపించుకోవాలంటే ఆ మాత్రం చెయ్యాలి, అన్నిట్లోని ముందుండాలి. కరెక్టేనండి. ఆ అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి గొప్పతనాన్ని కోసం ఏదో అమ్మాయి డాన్స్ చేసింది, ఏదో చేసింది. నువ్వు చూడబట్టే కదా, మీలాంటి వాళ్ళు చూడబట్టే అమ్మాయిలు చేస్తున్నారు. అందరు ఇగ్నోర్ చేసుకుంటూ వస్తే 2 వీడియోలు 3 వీడియోలు 10 తర్వాత ఆపేస్తారు వాళ్ళే, ఎవరు చూడలేదని ఆపేస్తారు. కానీ ఈ అమ్మాయి ఆ చీరలు కట్టుకోను ఇంకోటి హావభావాల మీద ప్రదర్శన చేస్తుంటే అంగాంగాన్ని వీళ్ళు కింద కామెంట్లో వర్ణిస్తున్నారుగా. ఆ బుద్ధిదైనతనం ఎవరిదండి? అది మనకుండాలి సిగ్గు. మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, మీరెవ్వరు చూడకపోతే వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఇంకో పని ఏదైనా చూసుకుంటారు.